హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ పేరు లైక్ సిరి. సో కింద లైక్ కొట్టండి, పక్కన సబ్స్క్రైబ్ రెడ్ బటన్ కొట్టండి, ఆ పక్కన టింగ్ అని బెల్ కొట్టండి. నేను ఎప్పుడు నో వీడియో కొట్టినా మీకు వచ్చేస్తుంది, మీ ఫోన్లో కొట్టేస్తుంది. సో ఈ వీడియోలో ఒకటి జరిగిందండి. ఏంటంటే నేను నైట్ అంతా కూర్చొని ఎడిటింగ్ చేసేసాక ఫోన్లో మెమరీ ఫుల్ అయిపోయిందని ఈ మధ్యన యూట్యూబ్ కోసం తెగ వీడియోలు చేసేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ కోసం. సో ఫోన్ మెమరీ ఫుల్ అయిపోయిందని డిలీట్ చేశాను. అది ఏమైందంటే నేను ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోలో కూడా ఆ బిట్స్ ఎగిరిపోయినాయి అనమాట. నేనేమనుకున్నాను, ఆల్రెడీ ఎడిటింగ్ చేశాను కదా, దే విల్ స్టే అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ ఎగిరిపోయినాయి. సో నేను సమ్మర్ స్టఫ్ కాస్కోలో ఉన్నవి అన్నీ చూపించాను, అండ్ మా ఫ్రెండ్ హౌస్ వార్మింగ్ డెకరేషన్ చేసినవి అన్నీ పోయినాయి. అన్ఫార్చునేట్లీ నేను రికవర్ చేయడానికి ట్రై చేశాను కానీ రాలేదు. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, నా ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ రీల్ ఒకే ఒక రీల్ 50K వ్యూస్ దాటింది. అదేంటంటే లాస్ట్ యూట్యూబ్ వీడియోలో చెప్పాను కదా, డ్రయర్ యూస్ చేసి ఐరన్ ఎలా చేయాలి, లైక్ లేజీ ఫెలోస్ లైక్ మీ. సో నేను అది ఎక్స్పెరిమెంట్ చేసి అది రీల్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. సో థ్యాంక్ యూ ఫర్ 60K వ్యూస్. సో మీరు కూడా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా యూస్ఫుల్ టిప్. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి, ఎందుకంటే డార్క్ స్కిన్ మీద ఇప్పుడు దాకా అందరూ లైట్ స్కిన్ మీద ఈ ఛాలెంజ్ చేస్తుంటారు. సో నేను డార్క్ స్కిన్ మీద 30 days ఛాలెంజ్, రైస్ ఫ్లోర్ ఛాలెంజ్, లైక్ గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ చేయబోతున్నాను. అది నెక్స్ట్ వీడియో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ డే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అప్పటి నుంచి 30 days మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను, లైక్ వాట్ మై స్కిన్ చేంజెస్, లైక్ ఎవ్రీ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఈ వీడియోలో ఎలౌట్ మీరు వెళ్ళి చూస్తారు కాబట్టి నేను ఇంకా సోది చెప్పను, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఈ కాస్కో నుంచి తెచ్చినవి సెట్ ఆఫ్ 2 ఉంటాయి కదా, అవి అనమాట ఇవి. సో వాటికి చిగురు స్టార్ట్ అయిపోయింది. ఇది ఫిబ్రవరి లాస్ట్ వీక్ 26th తీస్తున్నాను. సో అప్పటికే చూసారు ఎంత చిగురు వచ్చేసిందో. ఇది వచ్చేసి హోమ్ డిపోలోనో లోయిస్లోనో తీసుకున్నాము. ఇది వచ్చేసి నాట్ లైక్ రూట్స్ అనమాట, విత్ ఫ్లవర్స్ అన్నిటితో వచ్చింది. బట్ ఇది కూడా వింటర్లో చచ్చిపోయి ఇప్పుడు మళ్ళీ చిగురు వచ్చేసింది. నాకౌట్, దిస్ ఈజ్ డబల్ నాకౌట్ లాగా అమ్మారు ఇది. ఇదేమో ఫ్రాగ్రెన్స్ రోజ్ అని అమ్ముతారు కాస్కోలో. ఈ హోమ్ డిపోలో అయిన మా నేబర్స్వి. సో హోమ్ డిపోలో దొరికే $7 అన్నమాట, లైక్ 10 రూపీస్ రోజెస్ లా చిన్నవి వస్తాయి. ఇండియాలో 10 రూపీస్కి 10 రోజెస్ అని ఇస్తారు కదా, చిన్ని ప్యాకెట్లో కట్టేసి ట్రాఫిక్ సిగ్నల్స్. సో అలాంటి రోజెస్ వస్తాయి ఇవి. ఇవన్నీ కూడా అవే, ఇవన్నిటి కూడా చిగురు స్టార్ట్ అయిపోయి. ఇవి కూడా నాకౌట్ రోజెస్. సో కిడ్స్ ఆర్ ప్లేయింగ్. ఇవాళ వెదర్ చాలా బాగుంది. ఇది ఫిబ్రవరి 26th తీసిన వీడియో. సో అట్లాంటా వెదర్ సూపర్ ఉందన్నమాట. సో నేను ఎవ్రీ ట్యూస్డే కుమారస్వామికి పూజ చేసుకుంటాను. సో ఇవాళ నేను రాగి పూజ సామాన్లు క్లీనింగ్లో యూస్ చేసే ఓల్డ్ పీతాంబరి అండ్ పింక్ స్టఫ్ గురించి చెప్తాను, అండ్ నా పూజా మందిర్ గురించి కూడా చెప్తాను. రెగ్యులర్గా పూజ చేసేది ఈ రాగి దాంతోనే. సో ఇలా నల్లగా అయిపోతుంది కదా, కర్పూరం ఇచ్చేది, హారతి ఇచ్చేది. సో దీన్ని మనం ఇవాళ పీతాంబరి నాకు రీసెంట్గా దొరికింది, ఇప్పుడు దాకా అయితే నాకు దొరకలేదు. సో పటేల్ బ్రదర్స్లో దొరికింది. అండ్ పింక్ స్టఫ్ ఇది ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతుంది, ఇది అమెజాన్ది. సో ఈ రెండిట్లో సో ఒక సైడ్ ఏమో పింక్ స్టఫ్ యూస్ చేస్తాను ఆల్రెడీ, ఎందుకంటే నేను పింక్ స్టఫ్ యూస్ చేశాను, అది మంచిగానే పోతుంది. ఫుల్ కంప్లీట్గా పోదు, బట్ పోతుంది. సో అందుకే తక్కువ ఉన్న సైడ్ పింక్ స్టఫ్, ఎక్కువ ఉన్న సైడ్ పీతాంబరి యూస్ చేసి చూస్తాను ఏది క్విక్గా పోతుంది. ఫస్ట్ పీతాంబరి వేసుకుని కొంచెం వెట్ చేసుకుంటాను. నేను పీతాంబరి వేసుకుంటాను, పీతాంబరి స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. ఐ థింక్ 50% పోయినట్టుంది చాలా వరకు.
సరే పింక్ స్టఫ్ కూడా బాగానే పోయింది రాగిది. బట్ పీతాంబరి ఐ ఓట్ ఫర్ పీతాంబరి. పింక్ స్టఫ్ కన్నా పీతాంబరి కొంచెం స్పీడ్గా పోయినట్టు అనిపించింది. అంటే ఇక్కడ ఎక్కువ నలుపు కూడా ఉంది కదా, సో ఎక్కువ నలుపు కూడా అది బాగా పోయినట్టు అనిపించింది. నెక్స్ట్ ఈ రెండు ఇదిగోండి, ఒక దాని మీద పీతాంబరి, ఒక దాని మీద పింక్ స్టఫ్. అండ్ ఇది కూడా దీంట్లో ఉన్నది వెండి, ఇది వెండిది. సో దాని మీద కూడా ట్రై పింక్ స్టఫ్. వాటర్లో ఉన్న తీర్థం తీసుకునేదే కాబట్టి చూడండి బ్రాండ్ న్యూ లాగా అయిపోయింది. ఒక దాని మీద మళ్ళీ పింక్ స్టఫే వాడతాను, ఇంకో దాని మీద వచ్చేసి పీతాంబరి వేస్తాను. ఈ రెండు ఇంచుమించు ఒకటేలా ఉన్నాయి. దిస్ ఈజ్ పీతాంబరి, దిస్ ఈజ్ పింక్ స్టఫ్. అది దీంట్లో కూడా పీతాంబరి గెలిచింది. పీతాంబరి ఈజ్ గుడ్ ఫర్ ఇత్తడి, పింక్ స్టఫ్ ఎలాగైనా కొంచెం తక్కువ. ఇది నా పూజా మందిరం హోమ్ డిపోలో తీసుకున్నాను 2 years బ్యాక్. బేసికల్లీ ఇది బుక్ షెల్ఫ్ అనమాట. సో నేను పూజా మందిర్లా మార్చాను. హోమ్ డిపో లింక్ కావాలంటే కింద కామెంట్ చేయండి, ఐ విల్ ప్రొవైడ్ యూ. సో దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ $200. సో దాని మీద కోలం ముగ్గులు వచ్చేసి మన అట్లాంటాలో క్రాఫ్ట్ నెస్ట్ అని ఉంది అండి. సో ప్రశాంతి గారు, షీ విల్ మేక్ ఆసమ్ హోమ్ డెకోర్స్ అండ్ క్రాఫ్ట్స్ లైక్ దిస్ ఇన్ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్. తన వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి ప్లీజ్. సో చాలా తక్కువ ప్రైజెస్లో షీ విల్ మేక్ ఆసమ్ ఆర్ట్ వర్క్స్ అండి. సో నేను దాని దగ్గర కొన్ని హోమ్ డెకోర్ మండల్ ఆర్ట్స్ కూడా తీసుకున్నాను. సో బేసికల్లీ ఇండియన్ టైప్ ట్రెడిషనల్ పూజా మందిర్స్ అండ్ తులసి కోటలు ఫ్రమ్ స్క్రాచ్ కూడా చేస్తుంది సాను. ప్లీజ్ చెక్ హర్ ఇన్స్టాగ్రామ్, చాలా తక్కువ ప్రైజెస్ తీసుకుంటుంది అండ్ US వైడ్ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ప్రశాంతి గారు. సో ట్రెడిషనల్ పూజా మందిర్స్ మనం నార్మల్గా US లో కొనాలంటే మన ఆస్తి అడుగుతారు, మన ఆస్తి రాస్తేమంటారంటే నిజంగా అండి చెప్తున్నాను. దే విల్ ఆస్క్ లైక్ అరౌండ్ $5,000 అండి, $5,000 ఫర్ పూజా మందిర్ అడుగుతారు. సో నెక్స్ట్ డే ఈ షాపింగ్ టైం. సో సండే 2 events ఉన్నాయని వెంట్ ఫర్ ఎ 5 Below అండ్ బర్లింగ్టన్. ఓకే, జాన్వీకి ప్రెజెంట్ బికాస్ హర్ బర్త్డే ఈజ్ ఆన్ సండే అండ్ మీకు ప్లేడో, మీ ఇద్దరికి 1 ప్లేడోస్ అంతేనా? దట్స్ ఇట్ రైట్, నాట్ మోర్ దెన్ దట్. ఓకే, 2 ప్లేడోస్, 1 వర్షన్, 1 ఫర్ కృతి. ఓకే దెన్ దట్ ఈస్ 2 only. కమ్ బాయ్, లెట్స్ గో షాపింగ్. సో ఫస్ట్ 5 Below వెళ్తున్నాం. ఇక్కడ అన్ని 50 cents నుంచి $25 లోపలే ఉంటాయి అన్నమాట. మనకి ఏదైనా టాయ్స్ కానీ ఇంట్లో డెకరేషన్ కానీ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ 75 centsకే ప్లేడో ఉంటుంది. సో అది ఇప్పిద్దామని చెరొకటి ఏడుస్తున్నారు, ప్లేడో కావాలి అని చాలా రోజుల నుంచి. సో ఈ 5 Below 75 centsకే ఉంటుంది అనమాట ప్లేడో. యూ సెలెక్టెడ్ 1 color షన్ను, కృతి యూ. ఓకే, ఇక్కడ మా పాప తనకి ప్లేడో కొనిచ్చానని చెప్పి చూసారా ఎంత హ్యాపీగా డ్యాన్స్ చేస్తుందో. చిన్నపిల్లల మనసు చూసారా, మనం చేసే చిన్న చిన్న పనుల్లో కూడా వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఇస్తాయో. నైస్, అన్నీ సెలెక్ట్ చేస్తున్నారు, అడుగుతున్నారు అనమాట. జాన్వి బర్త్డేకి ఇది తీసుకుందామా అది తీసుకుందామని అన్నీ వేసేకరాలి. అన్ని వద్దు, అది బాగోలేదు. హెడ్ ఫోన్స్ తీసి కిడ్స్ హెడ్ ఫోన్స్. ఎవరైనా బర్త్డేస్కి జనరల్గా నేనే వెళ్ళి గిఫ్ట్ తీసుకొని వచ్చేస్తాను వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే మా వాళ్ళతో వెళ్ళానంటే గోల చేస్తారు, అది కొను ఇది కొను అని. సో ఈసారి ఏంటంటే కృతి బెస్ట్ ఫ్రెండ్ అనమాట, వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ బర్త్డే. సో ఐ డిసైడెడ్ టు టేక్ దెమ్ యాజ్ వెల్ బికాజ్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు గిఫ్ట్ సెలెక్షన్ అండ్ షేరింగ్. మన గిఫ్ట్ తీసుకోవడమే కాదు, ఇవ్వాలని కూడా నేర్చుకుంటారు అని తీసుకెళ్ళాను వాళ్ళని. సో ఆఖరికి ఇదిగోండి హెడ్ ఫోన్స్, వాళ్ళే బిల్లింగ్ చేస్తారు.
అది బార్ కూడా అంతే కరెక్ట్. కవర్లో పెట్టు, కవర్లో. డూ ఇట్ లైక్ దిస్ సైడ్. ఇక్కడ ఉంది చూడు, ఇది బార్ కోడ్ యూజ్ చేయాలి. పెట్టు, దీని వైపు పెట్టు, ఇట్లా పెట్టు, కవర్లో పెట్టు. వావ్, బ్యూటిఫుల్ డ్రెస్సెస్. ఎస్, ఎంత నీట్గా సర్దారు. ఎప్పుడు ఇంత నీట్గా ఉండదు. సరే, నీట్గా సర్దారు. సో మనం ఇంటీరియర్ డెకరేషన్ కొనడానికి వచ్చాం కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాం. ఇది మొన్న మగ్గు ఎరక్కొట్టేసింది, పార్సిల్లో వచ్చింది చూపించాను కదా. సో దానికోసం షెన్ను కోసం ఇంకో మగ్గు సేమ్ డేనే పార్సిల్ ఓపెన్ చేసినప్పుడే ఎరక్కొట్టేసింది. వద్దు, మళ్ళీ పగిలిపోద్ది. డోంట్ టేక్ ఇట్ ప్లీజ్. సో నేను ఎప్పుడు కాస్కోలో దొరికే పన్నీర్ తీసుకుంటాను. చూపి. ఇక్కడ చిన్న టిప్ చెప్తున్నానండి మీకు. నేను పన్నీర్ తీసుకున్న రోజే ఒక 1 అవర్ బయట ఉంచేస్తాను. సో సాఫ్ట్ అవుతుంది కదా. సో అప్పుడు నాకు నచ్చిన క్యూబ్ సైజులో కట్ చేసుకుని జిప్ లాక్లో వేసేసుకుంటాను. సో ఎప్పుడైనా నాకు కావాలంటే అప్పుడు మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు కదా. లైక్ ఎవ్రీ టైం ఫ్రీజర్ నుంచి చేసుకుని అలా 1 అవర్ వెయిట్ చేసి తర్వాత కట్ చేసుకునే బదులు లైక్ ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్ కదా. సో మీకు కూడా యూజ్ అవుతుందని టిప్ చెప్తున్నాను. ప్లీజ్ ట్రై అండ్ లెట్ మీ నో. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ బటన్. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఒక 30 days ఛాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నాను నా ఫేస్ మీద. సో దాని గురించి మీకు చూపిస్తాను. అండ్ నా 1 month ఆఫ్ ఫిట్ మామ్ క్లబ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియో లాస్ట్ దా చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.